ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనలను కాపాడుతుందని, హిందూ అంటే మతం కాదని అది సనాతన ధర్మమని హెల్త్ అవేర్ అధ్యక్షులు ఎలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నాయకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. హిందూ ఉపాధ్యాయ సమితి రాష్ట్ర మహాసభలు దత్తక్షేత్రమైన పిఠాపురంలో జరిగాయి. మహాసభకు డేగల మహేష్ అధ్యక్షత వహించగా, మైసూరుకు చెందిన గణపతి, వేద పండితులు సంతోష్ కుమార్, హిందూ ధర్మ రక్షణ సమితి అధ్యక్షులు చేదులూరి గవరయ్య, న్యాయవాది చంద్రశేఖర్, సామాజికవేత్త డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనలను రక్షిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథం మాస్టారు, ఎలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వానం శ్రీనివాస్, రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన హిందూ ఉపాధ్యాయ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు, భారతీయ రైల్వే అలాగే భారతీయ సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా పాఠశాలలు అన్నింటా కూడా వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళతో నిండిపోయి ఉంటుంది. ఇప్పటికీ కూడా దేన్నైనా ప్రైవేటీకరణ చేయడానికి వీళ్ళకి అదే సమస్య. వాళ్ళు అంతా కూడా అనేక సంఘాలుగా వీళ్ళు ఏర్పడిపోయి ఈ యొక్క ఒక పక్ష భావజాలం వాళ్ళు గొడవలు చేస్తుంటారు. లోక కళ్యాణం కోసం, అంటే సమాజ ఉద్ధరణ కోసం, సమాజ మంచు కోసం కొన్ని ప్రైవేటీకరణ చేయాల్సి వస్తుంది. అందువల్ల చేద్దామని ప్రయత్నం చేస్తారు కొంతమంది, అది పడదు. అన్ని వ్యవస్థల్లోనూ కూడా వామపక్ష మేధావులు బలంగా నాటుకుపోయారు. మనందరికీ తెలుసు, ఢిల్లీలో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మొత్తం వాళ్ళే. అందువల్ల మనం ఎప్పుడూ కూడా నా చిన్నప్పటి నుండి, నాది పెద్ద వయసేం కాదు అయినప్పటికీ, నా చిన్నప్పటి నుండి, మీ చిన్నప్పటి నుండి పెద్దవాళ్ళంతా ఉన్నారు, మీరంతా కూడా చిన్నప్పటి నుండి సర్వసాధారణంగా వినే అంశం ఒకటి.